అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో మేరీలాండ్లో టెన్నిస్ పోటీలు అత్యంత ఉత్సాహభరితమైన వాతావరణంలో జరిగాయి. ఈ క్రీడా సంబరాలకు స్థానిక తెలుగు ప్రవాసుల నుంచి భారీ స్పందన లభించింది. స్థానిక క్రీడాకారులను ప్రోత్సహించడానికి, కమ్యూనిటీని బలోపేతం చేయడానికి ఈ టోర్నమెంట్ చక్కని వేదికగా నిలిచింది. ఆట అధ్యక్షులు జయన్ చల్లా సహా కమిటీ చైర్మన్లు, కోర్ సభ్యులు, పలువురు తెలుగు సంఘాల ప్రతినిధులు ఈ టోర్నీకి హాజరై ఆటగాళ్లను ప్రోత్సహించారు. అమెరికా తెలుగు అసోసియేషన్ ఆట ఆధ్వర్యంలో జరిగిన టెన్నిస్ టోర్నమెంట్ క్రీడా ఉత్సాహాన్ని నింపింది. మేరీలాండ్లో నిర్వహించిన ఈ టోర్నమెంట్ కు క్రీడాకారుల నుంచి మంచి స్పందనే లభించింది. పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులు ఈ టోర్నమెంట్ లో పాల్గొని తమ సత్తాను చాటుకున్నారు. అన్ని రకాల వయసు కలిగిన క్రీడాకారులు తమ నైపుణ్యాలను ప్రదర్శించారు. క్రీడాకారులతో పాటు వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా ఈ టోర్నీకి తరలివచ్చి క్రీడాకారులను మరింత ఉత్సాహపరిచారు. ఆట ప్రెసిడెంట్ జయన్ చెల్లాతో పాటు కమిటీ చైర్మన్లు, కోర్ సభ్యులు, పలువురు తెలుగు సంఘాల ప్రతినిధులు కూడా ఈ టోర్నమెంట్ కు హాజరై క్రీడాకారులను ఎంతో ప్రోత్సహించారు. తెలుగువారిలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడానికి, యువతలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలతో వెలికి తీయడానికే ఈ ఆట ప్రతినిధులు టెన్నిస్ పోటీలను నిర్వహించారు. ఆహ్లాదకర వాతావరణంలో సోదర భావాన్ని పెంపొందించేలా ఈ టోర్నమెంట్ సాగింది. పిల్లలు, పెద్దలు, యువత ఈ టోర్నీలో పాల్గొని క్రీడా స్ఫూర్తిని చాటింది. గెలుపొందిన విజేతలకు ఆట బృందం ట్రోఫీలు కూడా అందజేసింది. ఈ టోర్నమెంట్ లో పాల్గొన్న ప్రతి జట్టును, ప్రతి క్రీడాకారుని అభినందించింది. అలాగే టోర్నీకి ఆతిథ్యం ఇచ్చి టోర్నమెంట్ ను విజయవంతం చేసిన మేరీలాండ్ టీమ్ కి ధన్యవాదాలు కూడా తెలిపింది. 19వ ఆట కాన్ఫరెన్స్ అండ్ యూత్ కన్వెన్షన్ 31 నుంచి జూలై 2 వరకు మేరీలాండ్లోని బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో జరగనుంది. ఈ మహాసభల ముందస్తు వేడుకల్లో భాగంగా అమెరికా వ్యాప్తంగా వివిధ నగరాల్లో క్రీడా టోర్నమెంట్లు ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మేరీలాండ్లో టెన్నిస్ టోర్నీని నిర్వహించింది. ఈ టోర్నమెంట్ విజయవంతం కావడంతో త్వరలో జరగనున్న మహాసభలకు మరింత జోష్ అందించింది.